పండిత్ చాచా నెహ్రూ జయంతి పిల్లల దినోత్సవం సందర్భంగా అంతర్గాం మండలం పెద్దపేట గ్రామానికి చెందిన యూపీఎస్సీ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలీం బేగ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు పండ్ల పంపిణీ చేశారు. పెద్దపేట యూపీఎస్సీ పాఠశాలలో ఘనంగా నెహ్రూ జయంతి బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై వారి చేతుల మీదుగా పిల్లలకు స్కూల్ బ్యాగులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొంతల రాజేష్, పెండ్యాల మహేష్ మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి నవభారత నిర్మాతలు. మంచి నడవడికతో, చక్కని చదువుతో ఈ దేశ ప్రతిష్టని పెంచేలా పిల్లలను తీర్చిదిద్దాలన్నారు. ఏ దేశ నిర్మాణమైన తరగతి గదిలోని నిర్మాణం అవుతుందని, ఈనాటి బాల బాలికలే భావి భారత నిర్మాతలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సమాజ హితం కోసం, సమాజ మార్పు కోసం పనిచేసే విధంగా విద్యను అభ్యసించాలని కోరారు. భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంపన్న కుటుంబంలో పుట్టి మరి బ్రిటిష్ పాలనను ఎదిరించి తన డబ్బులు ఖర్చు పెట్టుకొని తన ఆస్తిని కూడా అమ్మేసి దేశం కోసం అమ్మేసిన ఘనత నెహ్రూ గారి. మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి కార్మికుల పక్షాన, పేదల పక్షాన మరి ఈరోజు నాగార్జున సాగర్ కట్టిందంటే అది ఆయన కృషి వల్లే. శ్రీశైలం డ్యామ్ కట్టిందంటే కూడా నెహ్రూ హయాంలే. మరి ప్రపంచం చెప్పుకునే విధంగా మరి భారతదేశం ముందుకెళ్ళాలన్న ఆలోచనతోనే అప్పుడే మరి యొక్క ప్రయత్నం చేసినాడు. మరి సోదరుడు చెప్పినట్టు బాలులంటే, పిల్లలంటే అమితమైన ప్రేమ. అందుకే మనం చాచా నెహ్రూ గారి జన్మదినాన్ని బాలుల దినోత్సవంగా ఆయన ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ వేడుకల్లో మరి ఎప్పుడు కూడా ఆయన ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ మరి వీళ్ళంతా ఈ కుటుంబం దేశం కోసం పనిచేసిన వాళ్ళు, దేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళ కుటుంబం. మరి ఆయన ఆశయాలు కూడా ఎప్పుడు కూడా మన ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ పెద్దపేట ఈ జిల్లా మండల పరిషత్ స్కూల్లో మేడం గారి ఆధ్వర్యంలో మరి ఇంకా కూడా చాలామంది కోఆర్డినేట్ చేయాలని చెప్పి మా మహేష్ గారిని ఇక్కడ ఈ వేదికపై కోరుతూ మరి కల్బేగ్ ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా మరి మక్కార్ సింగ్ ఆదేశాల మేరకు అయోధ్య ఆదేశం మేరకు ఒక కార్యక్రమం పెద్దపేట చేస్తానని చెప్తే మరి ఖచ్చితంగా పేదపిల్లలు అందరూ కూడా సాయం చేయాలని దృఢ సంకల్పం చేసినందుకు కల్బేగ్ గారికి మరొక బాటలో అందరం కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పి భావితరాలకు అన్నీ కూడా ఏ విధంగా ఉన్న విషయాన్ని మేడం గారు అందరూ చెప్తారు. ఆ విషయం మరి పిల్లలు నెహ్రూ గారు ఏంటి, నెహ్రూ గారి విషయంలో పిల్లలందరూ మనం కూడా నేర్చుకున్నాము. రేపు భవిష్యత్తు తరాలు కూడా మరి అందించే మేడం గారు కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలీం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పెన్నులు పంపిణీ చేయడం హర్షణీయమని, చాచా నెహ్రూ ఆశయ సాధన కోసం రాజ్ ఠాకూర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కంకణబద్దులై పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాలువ లింగస్వామి, గోదావరిఖని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్, కార్యక్రమ నిర్వాహకుడు కలీం, పెద్దంపేట్ యూపీఎస్సీ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మన వేణి కుమార్, వేల్పుల కుమార్, ఊరేటి మహేష్, ఉప్పుల వెంకటేష్, కోడిపుంచుల సతీష్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.